సహనశీల. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనశక్తి అతి ఆశ్చర్యకరమైనది. నిన్ను చూస్తుంటే శివకాముడు పెళ్లాడిన కేతకి అనే స్త్రీ జ్ఞాపకం వస్తున్నది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వాళ్ళ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒక కొండ ప్రాంతంలోని ఒక గ్రామంలో శివకాముడనే కాపు యువకుడు ఉండేవాడు. అతని పొలం కొండను ఆనుకునే ఉండేది. అక్కడే అతని పశువుల దొడ్డి కూడా ఉండేది. పైరు కోతకు వచ్చినది మొదలు పంట ఇంటికి చేరుకునేదాకా అతను ఆ పశువుల దొడ్డిలోనే అహోరాత్రాలు గడిపేవాడు. ఎందుచేతనంటే ఆ ప్రాంతాల్లో దొంగల భయము, దుండగిళ్ళ భయము ఉండేది. ఒక చీకటి రాత్రి శివకాముడు మంచం మీద నడుము వాల్చబోతుండగా కొండ పక్క నుంచి ఏదో అలికిడి వినిపించింది. అతను చప్పున పశువుల చావిడి నుంచి బయటికి వచ్చి చూస్తే కొండ మీదికి ఎవరో వేగంగా ఎక్కిపోతున్నట్టు కారు చీకట్లో అస్పష్టంగా కనిపించింది. శివకాముడు దుడ్డు కర్ర ఒకటి తీసుకొని పరుగున కొండదారి వెంబడి వెళ్ళాడు. కానీ ఆ దారి చిన్న మలుపు తిరిగేసరికి అతని ఎట్ట ఎదుట ఒక ఇల్లు కనబడింది. ఇంటి లోపల దీపాలు వెలుగుతున్నాయి. ఆ ఇంటిని చూసి శివకాముడు దిగ్భ్రాంతుడయ్యాడు. ఎందుచేతనంటే అతనికి తెలిసినంతవరకు ఆ ప్రాంతాల ఇల్లు అన్నది లేదు. తన పశువుల దొడ్డికి ఇంత సమీపంలో ఇల్లెప్పుడొచ్చిందో, అందులో ఎవరుంటున్నారో అతనికి అంతు చిక్కలేదు. ఈ వింత ఏమిటో తెలుసుకుందామని అతను ఇంటిని సమీపించి లోపలికి అడుగుపెట్టాడు. అది కొత్తగా కట్టిన ఇల్లులాగా లేదు. చూడటానికి మోతుబరి ఇల్లులాగా ఉంది. లోపల కలప సామాగ్రి, వెండి వస్తువులు కనిపించాయి. ఇంట్లో ఒక వయసు మళ్ళిన పురుషుడు, స్త్రీ ఉన్నారు. ఒక వయసులో ఉన్న పిల్ల లోపలి గదిలో అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్య శివకాముడికేసి చూస్తున్నది. ఆ పిల్ల ముందు చావిట్లోకి వచ్చి, వడ్డించాను, భోజనానికి లేవండి అని పెద్దవాళ్లతో అన్నది. ముసలివాడు శివకాముడితో, నువ్వు కూడా భోజనానికి రా నాయనా అన్నాడు. అసలే శివకాముడికి తాను చూస్తున్నదంతా మాయగా అనిపిస్తున్నది. వాళ్ళు తనను భోజనం చేయమనటంలో ఏదో దుర్మార్గం కూడా ఉండవచ్చునని అతనికి తోచింది. అతని సంకోచం చూసి ముసలివాడు, భయపడకు, ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోదువు గాని అన్నాడు. కానీ శివకాముడు భయముతో ఏమీ అనక బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయాడు. అతని కళ్ళు ఆ అమ్మాయి మీదనే ఉన్నాయి. అంత అందమైన మనిషిని అతను కలలో కూడా ఊహించలేదు. ఆమె పదే పదే తన కేసి దృష్టి మరల్చుతూ ఉండటం అతను గమనించాడు. అంతలోనే అతనికి తల తిరిగినట్లయింది. అతను కళ్ళు గట్టిగా మూసుకొని మళ్ళీ తెరిచి చూసేసరికి దృశ్యం పూర్తిగా మారిపోయింది. అతను తన పశువుల దొడ్లోనే ఉన్నాడు. ఎదురుగా కొండ ఉన్నది. అంతటా చీకటి. ఇల్లు లేదు, ఏమీ లేదు. తలపైకెత్తి చూస్తే నడినెత్తిన ఉండవలసిన నక్షత్రాలు బాగా పడమటికి వాలిపోయాయి. అంటే అతను పశువుల పాక నుంచి బయటికి వచ్చి జామున్నర అయి ఉండాలన్నమాట. ఈ వింత సంఘటన గురించే ఆలోచిస్తూ అతను మంచం మీద పడుకొని గాఢమైన నిద్రపోయాడు. కానీ మర్నాటి నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. క్రితం రాత్రి తాను చూసిన ఆ అమ్మాయి రూపం అతని కళ్ళల్లో అలాగే మెదులుతున్నది. ఏ పని చేస్తున్నా అతనికి ఆమెను మరవటం మటుకు సాధ్యం కాలేదు. అతను వెర్రివాడిలాగా కొండ ప్రాంతమంతటా తిరిగాడు. ఆ ఇల్లు కానీ, ఆ పిల్ల కానీ, ఆమె తల్లి తండ్రి కానీ అతనికి ఎక్కడా కనిపించలేదు. మనిషికి పరధ్యానం జాస్తి అయింది. పాలిపోయాడు, చిక్కి సగమయ్యాడు. ఏడాది తిరిగింది. మళ్ళీ కోతల తరుణం వచ్చింది. శివకాముడు మళ్ళీ పశువుల దొడ్లో రాత్రింబగళ్ళు గడపటం ఆరంభించాడు. ఒక రాత్రి అతను ఎందుకో పశువుల పాక బయటికి అడుగు పెడుతూనే ఆ పాత ఇంటి చావట్లో ఉన్నాడు. ఆ ముసలివాడు, ఆయన భార్య, కుమార్తె అంతా వెనకటిలాగే ఉన్నది. ఆ పిల్లను చూడగానే శివకాముడికి ప్రాణాలు లేచి వచ్చినట్టయింది. ఆ పిల్లను చూస్తుంటే కడుపు నిండినట్టుగా ఉన్నది. ఆమె కొంచెం సేపు లోపలి గదిలో తారట్లాడి అందరినీ భోజనాలకు రమ్మన్నది. ఈసారి శివకాముడు సంకోచించలేదు. ముసలివాడు రమ్మనటమే ఆలస్యంగా అతను కూడా లోపలికి వెళ్ళాడు. భోజనం దివ్యంగా ఉన్నది. అంత రుచికరమైన అదరువులు శివకాముడెన్నడూ తిని ఉండలేదు. భోజనాల దగ్గర పెద్దవాళ్ళిద్దరూ తమ కూతురి పెళ్లి ప్రస్తావన తెచ్చి ఆమెను శివకాముడికి ఇచ్చి చేయాలన్న తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆమెను పెళ్లాడినట్టయితే అతనికి బాగా కలిసి వస్తుందని, 10 తరాల పాటు అతని వంశం సుభిక్షంగా ఉంటుందని వారు అన్నారు. శివకాముడు మారు మాట్లాడకుండా ఆ పిల్లను పెళ్లాడటానికి సమ్మతించాడు.
ఆమె పేరు కేతకి. ఈ ఏడు అతను పంటతో పాటు ఇంటికి చేరుకోలేదు. అతను పశువుల దొడ్డిలోనూ లేడు. ఏమయ్యాడో అతని బంధువులకు అంతు చిక్కలేదు. చివరకు ఒకనాడు అతను ఇల్లు చేరేసరికి అతని వెంట అప్సరస లాంటి అమ్మాయి ఒకతే ఉన్నది. ఈమె నాకు కాబోయే భార్య అన్నాడు శివకాముడు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళ వివాహం యథాప్రకారం జరిగింది. పెళ్లి కూతురు చాలా సాధువు. ఆమెలో ఏమాత్రం అతిశయమన్నది లేదు. ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకపోయినా అందరూ సంతోషించారు. ఆమె అడుగు పెట్టినది మొదలు శివకాముడి ఇంట పాడి పంటలు అభివృద్ధి అయ్యాయి. ఆమె తన ఇంటికి వచ్చిన వారిని ఎంత పేదవారైనా సరే ఆదరించకుండా పంపేది కాదు. ఆమె దయా దాక్షిణ్యాలను గురించి చుట్టుపట్ల చాలా దూరం తెలియటం వల్ల బీదా బిక్కి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి ఆమె సహాయం పొందుతుండేవారు. కేతకిని పెళ్లాడినాక శివకాముడు త్వరలోనే మామూలు మనిషిగా అయ్యాడు. సిరి సంపదలు కలిసి రావటంతో అతనికి కాస్త అహంకారం కూడా పెరిగింది. రాను రాను అతను తన భార్యను చాలా తేలిక చేసి చూడసాగాడు. అస్తమానం భార్యను చూసి విసుక్కునేవాడు. నోటికి వచ్చినట్టు తిట్టి అవమానించడం మొదలుపెట్టాడు. కేతకి ఎంతో ఓర్పుతో అన్నీ భరించి ఊరుకునేది తప్ప భర్తకు ఎదురు చెప్పేది కాదు. ఇలా కొంతకాలం జరిగాక ఒక సంక్రాంతికి ముందర ఒక ఎద్దు చాలా పొగురుబోతుతనం చూపి అతన్ని పలుపుతో సహా ఈడ్చుకుపోసాగింది. కేతకి చప్పున ఇంట్లో నుంచి బయటికి వచ్చి తన భర్త చేతిలో ఉన్న పలుపు తీసుకొని ఒక్క గుంజు గుంజింది. వెంటనే ఎద్దు గుండెల్లో ఎవరో పొడిచినట్టుగా పడిపోయి తిరిగి లేచి నిలబడటానికి చాలా ప్రయాసపడింది. లేచి నిలబడ్డాక కూడా ఆ ఎద్దు వణుకుతూ ఉండటం శివకాముడు కళ్ళారా చూశాడు. తర్వాత కేతకి ఆ ఎద్దును పిల్లిని పట్టుకుపోయినంత తేలికగా గుంజ దగ్గరికి పట్టుకుపోయి కట్టేసింది. ఎద్దు ఆమెకేసి బెదురు చూపులు చూస్తున్నది. ఇది చూస్తున్న శివకాముడికి గుండెల్లో దడ పుట్టింది. తన భార్య మామూలు మానవ స్త్రీ కాదన్న సంగతి మర్చిపోయి అతను ఆమెను చాలా చులకనగా చూశాడు. ఇప్పటి వరకు అవమానించాడు. శివకాముడు తన బుద్ధి తక్కువతనం గ్రహించి అది మొదలు భార్య పట్ల ఎంతో గౌరవ అభిమానాలతో మసులుకున్నాడు. వాళ్ళు గంపెడు పిల్లల్ని కని పాడి పంటలతో కలకాలం చాలా సుఖంగా జీవించారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శివకాముడు తన దేవత లాంటి భార్యను మామూలు మనిషిగా చూసి అవమానించటంలో తన నైజం బయట పెట్టుకున్నాడు. కానీ కేతకి అమానుష శక్తి సామర్థ్యాలు ఉండి కూడా ఆ అవమానాలను ఎందుకు సహించింది? ఆమె మామూలు భార్యలలాగే సహనాన్ని ప్రదర్శించడానికి ఏమిటి కారణం? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రమార్కుడు, కేతకి ప్రవర్తనకు అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆమె దేవతా స్త్రీ అయినప్పటికీ ఒక మానవుణ్ణి ప్రేమించి పెళ్లాడింది. అతని కోసం మానవత్వం అవలంబించింది. అటువంటప్పుడు మానవ స్త్రీల విధులు నిర్వర్తించడమే భావ్యంగా ఉంటుంది. కానీ తాను ఆ మానవ స్త్రీని అన్నది భర్తకి చీటికి మాటికి జ్ఞాపకం చేయటం భావ్యంగా ఉండదు. రెండో సంగతి, ఆమె మానవ స్త్రీ కాదు గనక మానవ స్త్రీలకు దుర్భరం అనిపించే పరిస్థితులు ఆమెను కదల్చలేకపోవచ్చు. బలహీనుడి కన్నా బలవంతుడు ఎప్పుడు ఎక్కువ నిగ్రహం కలిగి ఉంటాడు. మూడో సంగతి, కేతకి ఎద్దు మీద చూపిన బలంలో 10వ వంతు తన భర్త మీద చూపి ఉంటే అతను బతికున్నంతకాలం అవిటివాడై ఉండేవాడు. అందువల్ల కేతకి కాపురం సుఖమయం కాబోదు. అందుచేతనే తన శక్తిని భర్త గుర్తించే అవకాశం దొరికిన దాకా కేతకి ఎంతో ఓర్పు వహించి నేర్చుకోదగిన గుణపాఠం అతన్నే నేర్చుకోనిచ్చింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.